అనగనగా ఒక ఊరిలో కల్పన అనే ఒక చిన్న పాప ఉండేది. వాళ్ళది చాలా పేద కుటుంబం. రాత్రిపూట నక్షత్రాలను చూస్తూ చాలా ఆనందపడుతూ చాలా బాగా చదువుకుంటూ ఉండేది. తన పేదరికంతో డబ్బులతో పుస్తకాలు కొనుక్కోలేక వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి పుస్తకాలు అప్పుడప్పుడు తీసుకొని వాళ్ళ కోసం వేరే వేరే పనులు చేస్తూ ఉండేది. పనులు చేసుకుంటూ చదువుకునేది. ఒకరోజు వాళ్ళ టీచర్ ఊర్లో ఉన్న పాత పడిపోయిన లైబ్రరీ గురించి చెప్పారు. అసలు ఏంటిది, నేను ఎప్పుడు చూడలేదు కదా అని నడుచుకుంటూ వెళ్ళి చాలా దూరం నడిచిన తర్వాత లైబ్రరీని చూసింది. ఇంకా లైబ్రరీని చూసి తనకి చాలా ఆనందం వేసింది. ఆ రోజు నుంచి ఇంట్లో కన్నా ఎక్కువ లైబ్రరీలోనే ఉండేది. లైబ్రరీలో ఉన్న ఫిజిక్స్ పుస్తకాలని చదువుకుంటూ వాళ్ళ సైన్స్ ఫెయిర్లో కూడా సోలార్ ప్రాజెక్ట్ని బాగా కంప్లీట్ చేసింది. తను అంత అద్భుతంగా చేసినందుకు తనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళ టీచర్లు అందరూ కూడా బాగా మెచ్చుకున్నారు. ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బాగా తెలుసుకుంది. ఎవ్వరి సహాయం లేకుండా పట్టుదలతో కూర్చొని తను చాలా బాగా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా పిల్లలందరికీ టీచర్స్ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పింది. తిను తెలివితేటలకి మెచ్చి స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. అలా ఊరంతా ఇల్లంతా మెప్పిస్తూ మంచి మార్కులతో 10th క్లాస్ పాస్ అయిపోయింది. కల్పనకి చిన్నప్పటి నుంచి నక్షత్రాలంటే చాలా ఇష్టం. అందుకనే వాళ్ళ ఊరంతా సహాయం చేసి తన కోసం ఒక టెలిస్కోప్ కొనిచ్చారు. యూనివర్సిటీలో చదువుకోవడానికి కల్పన వేరే ఊరు వెళ్ళాల్సి ఉంటుంది. దగ్గరుండి వాళ్ళ ఊరోళ్ళందరూ కూడా కల్పనని పంపించారు. తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం. చిన్నపిల్లల కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.